మా నాయకుడు పార్టీ స్టార్ట్ చేసింది మేము అప్పుడే. మాకు సంస్థాగతంగా పార్టీకి ఇంకా మాకు సంస్థాగతంగా నిర్మించుకోవాలి ఒకటి. ఇంకోటి రీజన్ వచ్చేసి విడిపోయింది రాష్ట్రం. రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మీద ఏర్పడిన తర్వాత ఇక్కడ మనకి ఏమీ లే. అక్కడి నుంచి ఏదో అంటారే వచ్చే బేడ పట్టుకుని ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని క్లియర్ గా చెప్పాడు కదా మా నాయకుడు. ఇంకంతకంటే ఏం కావాలి వీళ్ళకి? అందుకని ఏం కావాలి వీళ్ళకి? ఇంకా చెప్పాడు మాకున్న పరిస్థితి వల్ల మేము ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పినటువంటి మాటని వీళ్ళు ఎక్కించుకోకుండా ఎందుకు చేయలేదు అంటే ఇంత మస్తాన్ నగర్ గారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు? మీకు పెద్ద 50% చెప్తారు కదా, ఇప్పుడు మీకు 50% ఓటింగ్ షేర్ ఉంది కదా, మీకు గొప్ప నాయకులు ఉన్నారు కదా, ఎందుకు ఆగిపోయారు? రీజన్ చెప్పానండి, ఎందుకు ఆగిపోయారు చెప్పానండి? ఓడిపోతారని తెలిసి ఆగిపోయారు. మేము ఓడిపోతాం కదా, మాకు అప్పుడు ఇంకా సంస్థాగతంగా లేవు. మేము రాష్ట్రం కోసం చెప్పాం. కానీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు రామారావు గారు నేను అడుగుతున్నాను, మీరు మొన్నటి జరిగినటువంటి ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు పోటీ నుంచి? చెప్పండి మీరు. ఆన్సర్ లేదు రామారావు గారి దగ్గర. ఎమ్మెల్సీ ఎందుకు లేదండి? ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పార్టీ పరంగా ఏం జరగవు. వెంకటేశ్వర గారు అది గమనించాలి ముందు. వస్తానరావు గారు కానీ పార్టీ సింబల్ తోటి జరిగే ఎన్నికలే మీరు పలానా అభ్యర్థికి పలానా పార్టీ బలపరిచిందని ఆటోమేటిక్ గా పాంప్లెట్లే పంచుకుంటూ ఉంటారు గ్రామాల్లో. ఇదేనండి ఏమంటున్నానంటే ఇది మేధావి వర్గాన్ని విద్యావంతులను పెద్దల సభకు ఒక న్యూట్రల్ సిస్టమ్ లో పంపించాలనే ఆలోచన విధానంతో పెట్టినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలవి. దానికి సింబల్ ఉండదు, ప్రయారిటీ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే రామారావు గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. మస్తాన్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. రామారావు గారు మళ్ళీ మస్తాన్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. బ్రహ్మనాయుడు గారు శాసన మండలి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అది రద్దు చేయమని పంపించారు. ఆయనకి ఏదో అక్కడ పలుకోడు లేకుండా ఆగిపోయింది అది. కానీ అది చివరికి అదే దిక్కైంది. అదే దిక్కైంది పార్టీకి, వాళ్ళ పార్టీకి అదే దిక్కైంది. కొన్ని రాజకీయాల్లో చెప్పలేము ఏది